క్యాష్, టేప్స్, తమాషా ఈ 3 వర్డ్స్ ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో పూర్తిగా వినిపిస్తున్న పేర్లు. దేశం మొత్తం చూస్తోంది కర్ణాటక వైపు. 1 గంట 40 నిమిషాల్లో కర్ణాటక అసెంబ్లీలో ఏం జరగబోతోంది? యడియూరప్ప తన సీటును పదిలపరుచుకుంటాడా ముఖ్యమంత్రిగా? నేషనల్ మీడియా నుంచి, కర్ణాటక నుంచి మా ప్రతినిధి రాజేష్ అందించిన వివరాల ప్రకారం యడియూరప్ప 17 పేజీల ఒక సుదీర్ఘ ప్రసంగాన్ని తయారు చేసుకున్నారు. ఆ ప్రసంగాన్ని మొత్తం చదివిన తర్వాత తను రాజీనామా చేసి వెళ్తారు. ఇది మా ప్రతినిధి రాజేష్ ఇప్పటిదాకా తన దగ్గర ఉన్న సమాచారం. భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి లీక్ అయిన సమాచారం యడియూరప్ప తను రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అవిశ్వాస తీర్మానం కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇప్పుడు లీక్ ఇచ్చిందో ఆ ట్రాప్లో పడదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీలో ఉండాలని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. డీకే శివకుమార్ కాంగ్రెస్ సీనియర్ నేత తన పార్టీ ఎమ్మెల్యేలందరితో టచ్లో ఉన్నారు. ఎవరిని కూడా బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు. అంతకంటే ముఖ్యంగా నిన్న తాజ్ కృష్ణ హైదరాబాద్లో ఒక ఏదైతే సిఎల్పి మీటింగ్ జరిగిందో దాంట్లో ఒకటే స్ట్రాటజీ పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, నాయకులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రొటెం స్పీకర్ ఏ మాత్రం తేడా వచ్చినా కానీ శాసనసభ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితులను రకస్ క్రియేట్ చేయొద్దు. అసెంబ్లీలో బుద్ధిగా కూర్చోండి. రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. అవిశ్వాస తీర్మానానికి రెడీగా ఉండండి. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ లోపల భయం. ఎందుకంటే తన పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా దాదాపు మనం బ్రేక్ తీసుకునే ముందు హోటల్లో సేద తీరుతున్నారు. అవిశ్వాస తీర్మానం లాంటి ఒక ఇంపార్టెంట్ ఫ్లోర్ టెస్ట్ నడుస్తూ ఉంటే మొన్న కాంగ్రెస్ బీ ఫామ్పై గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేలు బాధ్యతారహిత్యంగా హోటల్లో సేద తీరుతున్నారు. మనకి ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం ఒక ఎమ్మెల్యే తన హోటల్ దాటి అసెంబ్లీ వైపు వెళ్ళడానికి అడుగులు వేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క దైన్య స్థితి కర్ణాటకలో. మనతో పాటు ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ని వివరించడానికి న్యూస్ రూమ్లో సతీష్ రెడ్డిగా ఉన్నారు. సతీష్, మీరు నిన్నటి నుంచి కర్ణాటక రాజకీయాల ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఏమిటి మీ దగ్గర ఉన్న కొత్త సమాచారం సతీష్? ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ శాసనసభ విధాన సౌధ ఏదైతే ఉందో అది వాయిదా పడింది. 4 గంటలకు జరగాల్సినటువంటి ఫ్లోర్ టెస్ట్లో భాగంగా ఇప్పుడు మొత్తం 210 మందితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మొత్తం 210 ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ప్రస్తుతం ప్రొటెం స్పీకర్ మధ్యాహ్నం 3:30 గంటలకు వాయిదా వేయడం జరిగింది. 3:30 గంటల తర్వాత సభ ప్రారంభమవుతుంది. సభ ప్రారంభం అయిన తర్వాత 4 గంటలకు అక్కడ జరిగేటటువంటి ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ప్రస్తుతానికి మాత్రం మొత్తం ప్రమాణ స్వీకారం అందరూ కూడా చేయడం జరిగింది. 210 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అయితే 4 గంటలకు జరిగేటటువంటి విషయంలో అప్పుడు ఏదైతే ఫ్లోర్ టెస్ట్ జరుగుతున్నటువంటి సమయంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉంటారా ఉండరా అన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం బీజేపీ నాయకులు మొత్తం కూడా అత్యవసర భేటీ నిర్వహించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం గతంలో వాజ్పేయి ఏ విధంగా చేయడం జరిగిందో అదేవిధంగా బల పరీక్ష సమయంలో వాజ్పేయి కూడా అందరూ పొగుడుతుంటారు. ప్రతిసారి రాజకీయాలకు సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో వాజ్పేయిని కొటేట్ చేస్తూ ఉంటారు. వాజ్పేయికి సంబంధించినటువంటి ఆ విధంగానే ఇప్పుడు కూడా యడ్యూరప్ప తన రాజీనామా చేస్తారు అనే మీరు చూస్తూ ఉండండి, మీరు గమనిస్తూ ఉండండి ఏం జరుగుతుందో కర్ణాటక అసెంబ్లీలో. ఏ మాత్రం చిన్న విషయం జరిగినా కానీ మళ్ళీ మన వ్యూవర్స్కి హెచ్ఎంటీ వ్యూవర్స్ తెలియడానికి మీరు రెడీగా ఉండండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సతీష్, మీతో రెగ్యులర్గా మేము టచ్లో ఉంటాం. ఆంజనేయులు గారు, యడ్యూరప్ప రాజీనామా చేస్తారు, ఇది వార్తలు వస్తున్నాయి. ఇందులో అవకాశం ఎంత ఉందంటారు? అంటే ఇందులో నమ్మడానికి ఎంత అవకాశం ఉందో నమ్మకపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది. కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో ఉన్న ఛానల్స్లో కూడా బీజేపీ అనుకూలమైన ఛానల్స్ లేకుంటే బీజేపీకి వ్యతిరేకమైన ఛానల్స్ రెండు స్ట్రాటజిక్గా ఓ పక్కన వాళ్ళేమో మొత్తం మాకు అనుకూలంగా జరుగుతుందని వాళ్ళు చేస్తూ ఉంటే కాదు ఇప్పుడు నైతిక ప్రమాణాలతో రాజీనామా చేయబోతున్నాడని చెప్పడం మూలంగా ఇక్కడ హౌస్లో ఉండే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా భావించవచ్చు. ఒకవేళ అది నిజం కూడా అయితే అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం దాన్ని కాదని అనలేనటువంటి పరిస్థితి, మెజారిటీ లాలేని పరిస్థితుల్లో మనం ఇప్పటికే చాలా నష్టపోయినాం. ఒక రకంగా ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చి నష్టపోయినాం. ఈ పరిస్థితుల్లో దీనికంటే రాజీనామా చేయడం మూలంగా కొంతైనా
మనం మన ప్రతిష్టను కాపాడుకునే అవకాశం ఉంటుందని భావించడం కూడా కారణమై ఉండొచ్చు. కాబట్టి ఈ రెండు అంశాలకి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒకదాన్ని దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే హెచ్ఎంటీవీ స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నేత కార్తిక్ రెడ్డి మాతో జాయిన్ అయ్యారు. కార్తిక్ రెడ్డి గారు, రాజీనామా చేస్తారా యడ్యూరప్ప? ఆశిద్దామండి. ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా కూడా, అమిత్ షా గారు ఎప్పుడు మాట్లాడినా కూడా, విలువలు కూడిన రాజకీయాలతో మాట్లాడుతున్న బీజేపీ పార్టీ ఎవరు మాట్లాడినా కూడా, యడ్యూరప్ప గారు ఈరోజు కర్ణాటక అసెంబ్లీలో ఫ్లోర్లో బలపరీక్షలో సరిపోయే నంబర్స్ రావు కాబట్టి రిజైన్ చేస్తారని మనం కోరుకుంటాం. ఈరోజు మనం ఒకసారి గుర్తించాలి, కర్ణాటకలో ఈరోజు బీజేపీ పార్టీ గెలిస్తే ధర్మం మీద గెలిచినట్టు, అన్యాయం మీద గెలిచినట్టు. మొదటి రోజు ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేయించారో గవర్నర్ గారు, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒకటే అడుగుతుంది, మీకున్నది 104, జేడీఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ కూటమికి ఉన్నది 116, మీకు సంబంధించిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి తెస్తారనే ఒక ప్రశ్నకి ఈరోజు కూడా బీజేపీ దగ్గర సమాధానం లేదు. ఈరోజు ఫ్లోర్ టెస్ట్ మేము సుప్రీంకోర్టు నిన్న కూడా చాలాసార్లు చెప్పాను. సుప్రీంకోర్టు ఈరోజు ప్రధానమంత్రి గారు 4 సంవత్సరాలు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా కాంప్రమైజ్ చేశాడని, సుప్రీంకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్ కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇట్లాంటి అటానమస్గా పనిచేసిన ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా కాంప్రమైజ్ చేసే ప్రయత్నంలో బీజేపీ పార్టీ ఉన్నదని మేము పదే ఆరోపించుకుంటూ వచ్చాం. కానీ నిన్న సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి మేము హర్షిస్తున్నాం. ఈరోజు ఆ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పట్ల ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో బీజేపీ గెలవద్దని మనం అందరం కోరుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు, ఎంత కాన్ఫిడెన్స్లో ఉన్నారు? కేవలం గంట 35 నిమిషాలు మాత్రం మిగిలిపోయింది. నేను నిన్న కూడా చెప్పాను సార్ టీవీ ఛానల్లో, మొన్న కూడా చెప్పాను. మేము రాజ్యాంగ విరుద్ధంగా కాకుండా, న్యాయ సూత్రాలకు న్యాయస్థానం నిర్దేశించినటువంటి ఏ మార్గదర్శకాలకు కూడా భిన్నం కాకుండా, ఇప్పుడు ఏమైనా గంట తర్వాత కూడా జేడీఎస్ మొత్తం కూడా వచ్చి రావచ్చు కూడా, ఏమని చెప్పలేము రాజకీయాలు. ఎందుకంటే 12 గంటలకు రిజల్ట్ వస్తున్నాడు, 12 గంటలకు కాంగ్రెస్ ఏం మాట్లాడలే, 1 గంటకు మేము జేడీఎస్ సపోర్ట్ చేస్తామని చెప్పారు. అంతకుముందు 14వ తారీఖు ఉదయం సిద్ధరామయ్య గారు ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఆయన ప్రకటించాడు. అంటే ఏదైనా జరగవచ్చు రాజకీయాలలో, ఇది సహజమైనటువంటిది. గతంలో గత అనుభవంతోనే చెప్పాను, యడ్యూరప్ప గారు గతంలో కూడా జేడీఎస్ సపోర్ట్ చేస్తానని చేయని కారణంగా 7 రోజులు ముఖ్యమంత్రి ఉంటే రాజీనామా చేశాడు. ఇది గత అనుభవంతో చెప్తున్నటువంటి విషయం. కానీ జేడీఎస్ ఆల్రెడీ విప్ ఇష్యూ చేసేసింది. నేనేమంటానంటే ఇది జరుగుతున్న విషయం. ఇది గతంలో కూడా రాజీనామా చేసింది. పరిణామం ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల్లో భారతీయ జనతా స్వతంత్రంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం వచ్చింది, 110తో అధికారంలోకి వచ్చింది. కాబట్టి నేను అదే మళ్ళీ స్పష్టం చెప్తాను, రాజకీయాలలో ఏదైనా సంభవం రేపు పొద్దున ధర్మసింగ్ ఎందుకు దింపారో జేడీఎస్ సమాధానం చెప్పాలా. దింపినారు కదా ఇంతకుముందు కూడా, జేడీఎస్ కుమారస్వామి మేము సపోర్ట్ చేసినప్పుడు ఉన్నారు వాళ్ళు, తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఇవి రాజకీయాలలో నైతికత అనేటువంటి దీంట్లో వాళ్ళు అరేంజ్మెంట్ కన్వీనియంట్ కోసం మనం మాట్లాడుతాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మన కన్వీనియంట్ ఉంటే రాజకీయాల్లో తలపడిన ప్రకాష్ రెడ్డి గారు, ఒకవేళ గంట 30 నిమిషాల్లో ఏం జరగబోతోంది కర్ణాటకలో? నేను ఒకటి మాత్రం చెప్తాను సార్, ఎవరైనా సరే ఓపెన్గా ఆత్మ ప్రబోధంతో ఓటేస్తారని తెలియదు. కానీ నాకు తెలిసిన 99% వారు రాజీనామా అంటే వారు చెప్పాల్సిన విషయాలు చెప్పి కర్ణాటక ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత రాజీనామా చేసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. చివరి నిమిషంలో ఇప్పటిదాకా కూడా మీరు నమ్మకంగా ఉన్నారు, మెజారిటీకి కావాల్సినటువంటి పూర్తి నిన్న కూడా చెప్పాను, మేము చీల్చే ప్రసక్తి లేదు, మేము కొనే ప్రసక్తులు. వాళ్ళు అమ్ముడు పోతామన్నా మేము కొనడానికి సిద్ధంగా లేవు. నిన్న కూడా ఛానల్లో చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, వాళ్ళు అమ్ముడు పోతామన్నా మేము కొనడానికి సిద్ధంగా లేము. స్పష్టంగా నేను కొనడానికి సిద్ధంగా లేవనే విషయం చాలా స్పష్టంగా చెప్పాను. 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధాలు విన్నారు, ఆత్మలు ఏమంటున్నాయో వాళ్ళ స్పృశించారు. కాన్షియస్కి వదిలేస్తే మాత్రం ఈ విధంగా ఉండవు రాజకీయాలు మన దేశంలో ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయాలకి. నిజానికి కూడా ప్రకాష్ అన్న చెప్పినట్టు వాళ్ళ కాన్షియస్ మేము వదిలేస్తున్నాం, వాళ్ళు ఓట్లు వేస్తే ఏని అన్నప్పుడు నిన్న నుంచి వస్తున్న వీడియో టేపులు, ఆడియో టేపులు సమాధానం ఎవరు చెప్పాలి? బోగస్ అని మీరు అనొచ్చు కానీ మేము అనట్లేదు కదా. కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు ఆల్రెడీ, దాన్ని కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు, దాని ఎంక్వైరీ నడుస్తున్నది. నిజానికి కూడా మీకు ప్రలోభ పెట్టాలన్న ఆలోచన లేకపోతే 104 మంది ఉన్న సంఖ్య మీకు 108 మంది ఏడికెళ్ళి వస్తుంది. ఆల్రెడీ మా 2 ఎమ్మెల్యేలు మీకు మీ దగ్గరనే ఉన్నారని చెప్పి మాకు వస్తున్న సమాచారం. మళ్ళీ మా ఎమ్మెల్యేలు మీ దగ్గర ఏం చేస్తున్నారు? నిజానికి కూడా కాన్షియస్ బేసిస్లో వాళ్ళు ఓటు వేసేటట్టుంటే అసెంబ్లీలో సాక్షిగా వాళ్ళు వచ్చి మేము ఈ కారణాల కోసం మేము బీజేపీ పార్టీకో లేదా యడ్యూరప్ప గారికి మేము ఓటు వేస్తున్నామని చెప్పొచ్చు కదా. బట్ ఇది జరగట్లేదు. అంటే మనం గమనించాలి సార్, ఒకటి విషయం ఏంటంటే మేము ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం, భారతదేశంలో ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయ్యేటప్పుడు 4 సంవత్సరాల కిందట చాలా స్వప్నాలు చూపారు. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశ రాజకీయాలన్నీ దుర్మార్గంగా మారి అన్యాయంగా మారిపోయినాయి. దీన్ని మార్చాలంటే అచ్చేదిన సర్కారు బీజేపీ సర్కారుని తీసుకురండి, మేము కొత్త మార్పు రాజకీయాలు తీసుకొస్తాం, కాంగ్రెస్ పార్టీ ఏతర తీసుకున్న మార్పు కాకుండా మేము తీసుకొస్తాం చూడండి అని చెప్పిన ప్రధానమంత్రి గారు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా?
మీరు ఏ కోణంలో 104 సంఖ్య ఉన్న వాళ్ళు మీరు ఏ కోణంలో తీసుకొచ్చి 112 మంది ఎమ్మెల్యేలు మీకు ఏ కోణంలో వస్తారని? నిజానికి కూడా మీ ఐడియాలజీ నమ్ముకున్న ఎమ్మెల్యేలు అయితే వ్యక్తులే అయ్యింటే మీ పార్టీలో ఉండేవాళ్ళు కదా, మిగతా పార్టీల నుంచి ఎందుకు పోటీ చేశారు? మిగతా పార్టీ నుంచి ఉన్న వాళ్ళు పోటీ చేసిన వాళ్ళంటే నియోజకవర్గం స్థాయిలోనో లేదా వాళ్ళకి ఐడియాలజికల్గానో మీతో లేని వాళ్ళే కదా. ఇప్పుడు మీరు వాళ్ళని కొత్తగా తీసుకొస్తున్నారంటే ప్రధానమంత్రి గారు మీ నైతికత మీ అచ్చేదిని ఎక్కడ పోయిందని సమాధానం నాకు కాదు, దేశ ప్రజలందరూ అడుగుతున్నారు. ప్రతిభ వాజ్ ఇన్ కర్ణాటక. మీరు ఎలక్షన్ చాలా దగ్గరకు చూశారు, కర్ణాటక ఓటర్లని చాలామందిని కలిశారు, వాళ్ళ నాడి తెలుసు. ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాల్ని ఏ విధంగా కర్ణాటక చూస్తుంటారు ప్రతిభ? సార్ ఎగ్జాక్ట్లీ చూస్తుంటే అప్పుడు కూడా ఇంతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా. అంటే మనం అక్కడ మాట్లాడాం కన్నడిగులతో, ఒక్కొక్క కొంతమంది అంటే రూరల్ ఏరియాస్లో చాలామంది మాట్లాడుతోంది, ఇక్కడికి మాకు ఎమ్మెల్యే రాలేదు, మాకు ఏం చేయలేదు, మేము ఇంకా డెవలప్మెంట్ కోరుకుంటున్నాం, మేము ఖచ్చితంగా ఒక చేంజ్ను కావాలని రూరల్ ఏరియాస్లో చాలామంది చెప్పడం జరిగింది, ఎస్పెషల్లీ బార్డర్లో. అటు బెంగళూరులో కూడా మాకు ఈ ఏరియా బాగానే ఉంది, అంటే బెంగళూరులో మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పెద్దగా ఏం లేదని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది వచ్చేసి సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ వస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకని వేరే స్టేట్లో వేరే పార్టీ అధికారంలో ఉంటే డెవలప్మెంట్ ఎందుకు జరగదు అనే క్వశ్చన్ కూడా నాకు అప్పుడు. సో ఓటు వేసే ముందు స్పష్టమైనటువంటి ఒక నమ్మకం, ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఓట్లు వేశారు ఎవరికి వేసినా కానీ. ఆంజనేయులు గారు అభిప్రాయం అయితే స్పష్టంగా ఉంది, ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయదు, కానీ వచ్చింది మా హంగ్ అసెంబ్లీ. అంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అక్కడ ఉండే వాళ్ళ ఓటర్లు అయితే స్పష్టత ఉన్నారు, వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. ఇక్కడ మరి హంగ్ ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు మామూలుగా ఎలాంటి ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉంటుంది, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశము బీజేపీ కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది, ఏది వాళ్ళతో కలిసి వచ్చే ఒక రాజకీయ పార్టీ రాజకీయ పక్షం మొత్తంగా కలిసి వచ్చినప్పుడు. అలాంటి పరిస్థితి లేని ఇది మనకు కర్ణాటకలో ఉన్నది. ఓ పక్కన కాంగ్రెస్, మరో పక్కన జేడీఎస్ కలిసి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి సంసిద్ధమైనవి. అలా అయినప్పుడు ముందే దానికి అవకాశం ఇచ్చున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు, ఇప్పుడు ఇందాక ప్రకాష్ గారు చెప్పారు, అంటే వీళ్ళ సయోధ్య ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు ఉండదు అని, అది కూడా చూసినట్టు ఉండేది. ఓ సంవత్సరమో 6 నెలల్లో అయిన తర్వాత న్యాచురల్గా దాని రిఫ్లెక్షన్ కనిపించేది. కనిపించినప్పుడు అప్పుడు కావాలంటే ఓహో వాళ్ళకంటే వీళ్ళు బెటర్ అనేటువంటి అభిప్రాయం అన్న క్రియేట్ అయ్యి ఉండేది. అలా కాకుండా మెజారిటీ ఉంది కాబట్టి అనే పేరుతో తీసుకోవడం మూలంగా వచ్చినటువంటి సమస్యగా ఇది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే కేంద్రంలో మేము ఉన్నాం కాబట్టి, అంటే దాని మూలంగా వచ్చినటువంటి అపప్రద కారణం మరొకటి, కేంద్రంలో మేము ఉన్నాం కాబట్టి మేము దేశంలో ఎక్కడైనా ఏమైనా చేయగలం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఇక్కడ మైనారిటీగా ఉన్నా కూడా మేము రాష్ట్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం అంటే చూసే ప్రజలకు, దేశంలో ఉండే మొత్తం ప్రజలకు అదే కనిపిస్తుంది తప్ప మరొకటి కనిపించదు. నేను సందర్భం ఒకటి చెప్తాను సార్. గతంలో కూడా మరి ప్రమాణ స్వీకారం చేయించారు యడ్యూరప్ప గారు. 78 సీట్లు అప్పుడు బీజేపీకి వచ్చినాయి, ఇప్పుడు 104 వచ్చినాయి. అప్పుడు జేడీఎస్ సపోర్ట్ చేయలేదు, అయినా కాంగ్రెస్ హైయెస్ట్ 78 సీట్లు కాంగ్రెస్ బీజేపీకి వచ్చాయి, 67 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి, 56 సీట్లు జేడీఎస్కి వచ్చినాయి. అప్పుడు జేడీఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఫామ్ చేసింది, 2 ఏళ్ళ తర్వాత దిగిపోయింది. తర్వాత 2 సంవత్సరాలు కుమారస్వామి ముఖ్యమంత్రి ఉన్నారు, తర్వాత దిగిపోయిన తర్వాత యడ్యూరప్ప గారు 4 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత దిగిపోయినారు. అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్, నెంబర్ 1. నెంబర్ 2, బూటా సింగ్ గారు బీహార్లో చేసినటువంటి సంఘటన, భారత సుప్రీంకోర్టు ముట్టికాయలు పెట్టిన తర్వాత బూటా సింగ్ గారు గవర్నర్ రాజీనామా చేసి ఇంటికి పోయినారు సార్. ఎందుకు చెప్తున్నానంటే ఆ సందర్భంలో కూడా సుప్రీంకోర్టు అనేక స్ట్రిక్చర్స్, అనేక గైడ్ లైన్స్ చెప్పింది, ఇవి గవర్నర్ల యొక్క మార్గదర్శక సూత్రాలు అనుగుణంగానే. అటువంటి మార్గదర్శక సూత్రాలనే ఇప్పుడు గవర్నర్ ఫాలో అయినాడు. వేరే ఏదో ఢిల్లీలో మోడీ గారు చెప్తానో, అమిత్ షా గారు చెప్తానో గవర్నర్ ఫాలో కాదని అనడానికి నేను మళ్ళీ రీట్రేట్ చేసి చెప్తున్నాను. అటువంటి అవకాశం లేనే లేదు, ఉండనే ఉండదు. కార్తీక్ రెడ్డి గారు ఏం చెప్తారో చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మనం వెంటనే బ్యాక్ వద్దామండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.